చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. ఒకసారి నేను అలా రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు నాకు ఒక మామిడి చెట్లు, ఆ రోడ్డు అంతా కూడా మామిడి చెట్లేనండి, ఆ చెట్లు కనిపించాయి అన్నమాట. ఫస్ట్ చెట్టుకి చూస్తే ఒక్క కాయ కూడా నాకు కనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఆ చెట్టు మీద ఒక ఘాటు కూడా నాకు కనిపించలేదండి. ఏమండి, ఆ మామిడి చెట్టుకి ఒక మామిడి పండు కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఆ చెట్టు మీదకి ఒక ఘాటు, అంటే ఎవరో దాన్ని రాయితో కొట్టినట్లుగా ఎక్కడా కూడా లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక మామిడి చెట్టుకి కొన్ని కాయలు అయితే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవండి. ఆ చెట్టు మీద అక్కడక్కడ కొన్ని ఘాట్లు కనిపించాయి. ఏం ఘాట్లు అండి? రాళ్లతో కొట్టినటువంటి దెబ్బలు అనుకోండి, ఘాట్లు అనుకోండి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక మామిడి చెట్టు నిండా కాయలే, ఒక మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళే ఉన్నాయి. ఆ చెట్టుకి ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా ఘాట్లేనండి. అంటే నాకు అర్థమైంది, ఎక్కడైతే సమృద్ధి ఉంటుందో అక్కడ శ్రమ ఉంటుంది, ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా తప్పక ఉంటాయి అనే విషయం నాకు అర్థమైందండి. సరిగ్గా మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం విషయంలో కూడా అదే జరిగింది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పాడు చేయాలని, లేకుండా చేయాలని, పూర్తిగా సమూలంగా నిర్మూలన చేయాలని అనేక మంది రాజులు, చక్రవర్తులు అనేక కాలాల్లో పలు విధాలుగా వారు ప్రయత్నించినట్లుగా చరిత్ర చెప్తుందండి. ఈరోజు నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకునేటువంటి అంశం ఏంటంటే, ద లివింగ్ వర్డ్ దట్ సర్వైవ్డ్ ఎవ్రీ అటాక్. ఏంటండి? ద లివింగ్ వర్డ్ దట్ సర్వైవ్డ్ ఎవ్రీ అటాక్ అంటే ప్రతి దాడిని జయించి నిలిచినటువంటి జీవ గ్రంథం మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అండి. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము సామాన్యమైన గ్రంథం కాదండి. వాస్తవానికి ఈ బైబిల్ గ్రంథం ఒక పుస్తకమే కాదు నన్ను అడిగితే. ఇది 66 పుస్తకాల సమాహారం. అంటే దిస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్. దిస్ ఈజ్ నాట్ అ సింగిల్ బుక్. ఒక మొదటి నుంచి చివరి వరకు ఉన్న ఒక ఏకైక పుస్తకం కాదు. దిస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్. అది కూడా ఈ పుస్తకాలను దాదాపు 1500 సంవత్సరాల పాటు సుమారు 40 కంటే ఎక్కువ మంది రచయితల ద్వారా, ఏమండి, 40 కంటే ఎక్కువ మంది ఆథర్స్ ద్వారా ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ఒకరికి ఒకరు తెలియకుండా రాయబడినటువంటి దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. అలా రచించిన వారిలో రాజులున్నారు, ప్రవక్తలున్నారు, మత్స్యకారులు ఉన్నారు, వైద్యులు కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ఎంతోమంది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఈ యొక్క స్క్రిప్చర్ అంతటిని కూడా రాయడం మనం బైబిల్లో మనం క్లియర్గా చూస్తామండి. ఉదాహరణకు ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. కింద ఫుట్ నోట్లో మనం చదువుకున్నట్లయితే
ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగి, అంటే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెథెడ్, అంటే దైవావేశం వలన కలిగినటువంటి ఈ యొక్క గ్రంథం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అండి. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథము ఎంతో విలువైన శ్రేష్టమైన గ్రంథం. ఇందాక నేను చెప్పాను కదండి, ఏ చెట్టుకైతే, ఏ మామిడి చెట్టుకైతే అధికంగా మామిడి పళ్ళు ఉన్నాయో అధికంగా దాని మీద రాళ్ల దెబ్బలు కూడా పడ్డాయండి. సో జీవగ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం లేకుండా చేయాలని, దీన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారండి. సో అందులోకి మనం వెళ్ళే ముందుగా మొట్టమొదట ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఏ భాషలో రాయబడిందో మీకు నేను చెప్తాను. మొట్టమొదట ఆదిమ ఈ గ్రంథం అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా గ్రంథాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. ఏమండి, హెబ్రీ భాషలో రాయబడ్డాయి. అట్ ద సేమ్ టైం కొన్ని గ్రంథాలను అరామిక్ భాషలో కూడా రాశారండి. సో ఈ హెబ్రీ మరియు అరామిక్ భాషల్లో రాయబడినటువంటి ఈ గ్రంథాలను ఆ తరువాత కాలంలో గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. దీన్నే అప్పట్లో సెప్టుగింట్ అని పిలిచారండి. SEPTUAGINT సెప్టుగింట్ అని పిలిచారు. సెప్టుగింట్ అనేటువంటి పేరుతో ఈ యొక్క గ్రంథాలన్నింటినీ కూడా, అంటే హెబ్రీ మరియు అరామిక్ భాషలో రాయబడినటువంటి ఈ గ్రంథాలన్నింటినీ కూడా గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారండి. ఆ తర్వాత కాలంలో మరి కాలక్రమేణా ఏమైందంటే రోమన్ ఎంపైర్ అనేది వారు పరిపాలించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఒక బలమైనటువంటి ఎంపైర్గా ఈ రోమన్ ఎంపైర్ నిలిచిందండి. ఈ రోమన్ ఎంపైర్లో చాలామంది ప్రజలు లాటిన్ భాషను ఎక్కువగా మాట్లాడేవారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గ్రీక్ భాషలో రాయబడినటువంటి ఈ గ్రంథం అంతటిని కూడా లాటిన్ భాషలోనికి వారు మార్చారు. సో ఆ విధంగా ఇది లాటిన్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేయబడిందండి. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసులు, పాస్టర్స్, ప్రీచర్స్ ఎంతోమంది పోరాటాలు చేసి వారి జీవితాలను, వారి ప్రాణాలను అర్పించి ఈ లాటిన్ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారండి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటండి హెబ్రీ అండ్ అరామిక్ నుంచి గ్రీక్ భాషలోకి మార్చేటప్పుడు గొప్ప పోరాటాలు ఏమీ జరగలేదని మీరు చెప్పారు, లేదా గ్రీక్ టు లాటిన్ కూడా చక్కగానే జరిగింది, కానీ లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి మారడానికి ఎందుకు అన్ని పోరాటాలు జరిగినాయి అని అంటే అక్కడే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఉన్నాయండి. ఈ లాటిన్ భాషలో ఉన్నటువంటి ఒక గ్రంథం ఏదైతే బైబిల్ గ్రంథం ఉందో దీన్ని చాలామందికి తెలియకుండా ఉండడం కోసం అప్పట్లో దీన్ని ట్రాన్స్లేషన్ చేయకుండా ఆపడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. వాటి గురించి నేను చెప్తాను. మరి ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసిన వారిలో ప్రధాన పాత్ర పోషించిన వారు జాన్ విక్లిఫ్ మరియు విలియం టెండేల్. ఈ జాన్ విక్లిఫ్ మరియు విలియం టెండేల్ అనేవారు వారి ప్రాణాలు కూడా అర్పించి ఈ యొక్క ట్రాన్స్లేషన్ చేసినట్టుగా చరిత్ర చెప్తుందండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక భాషల్లోనికి ఇది తర్జుమా చేయబడి ఆఖరికి తెలుగు ట్రాన్స్లేటెడ్ యొక్క బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది. హల్లెలూయా. సో అలాంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని, పూర్తిగా నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నాలు జరిగినటువంటి సంఘటనలో కొన్ని మీతో నేను పంచుకుంటాను. ముందుగా ఫస్ట్ సిచ్యువేషన్ అదేంటంటే రోమన్ ఎంపైర్ పర్సిక్యూషన్. ఏంటండి రోమన్ ఎంపైర్ పర్సిక్యూషన్? ఇది సుమారుగా 303 AD కాలంలో జరిగిందండి. అంటే క్రీస్తు శకం 303 ఇయర్స్ సమయం నుండి ఈ రోమన్ ఎంపైర్ పర్సిక్యూషన్ అనేది విపరీతంగా ప్రారంభమైందనమాట. అంటే ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి చక్రవర్తి, ఆ చక్రవర్తి పేరు డియోక్లేటియన్ అనే ఆయన మరి క్రీస్తు విరోధి అండి, భయంకరమైన క్రీస్తు విరోధి. ఇతను ఏం చేశాడంటే అసలు క్రైస్తవ్యాన్ని ఉండనివ్వకుండా మనం చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకుని అప్పట్లో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చివేయడం, అప్పట్లో నిర్మించినటువంటి దేవాలయాల్ని పూర్తిగా కూలగొట్టడం, ఎవరైతే సేవ చేస్తూ వాక్యం చెప్తున్నారో వారిని చంపించడం, చెరసాల్లో వేయడం లాంటి ఆయన చేస్తూ ఉండేవాడు. ఎప్పుడండి? క్రీస్తు శకం 303 AD ఆ కాలంలో అనమాట. సో ఇంత భయంకరంగా పెర్సిక్యూట్ చేస్తూ అసలు క్రైస్తవ విశ్వాసం కానీ పరిశుద్ధ గ్రంథం కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రకంగా ఆయన చేస్తూ వచ్చాడు. చాలా విస్తృతంగా ఈ కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే క్రైస్తవ్యం మొత్తం
పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నాడు. కాకపోతే అతను తెలియంది ఏంటంటే ఇలా జరిగిన తర్వాత నుండి క్రైస్తవ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిందండి. అక్కడి నుంచి అనేక మంది క్రైస్తవులు ఇతర దేశాలకు వెళ్ళిపోవడం ద్వారా, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం ద్వారా ఈ క్రైస్తవ విశ్వాసం అనేది, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది ఈ కారణాన్ని బట్టి ప్రపంచానికి తెలిసిందనమాట. సో కీడు కొరకు ఆ వ్యక్తి చేశాడు కానీ అది మేలైపోయిందనమాట. ఏమండి, కీడు కొరకు చేస్తే మేలైపోయింది. ఇది మొట్టమొదటి సందర్భం అండి. రెండవదిగా మనం చూస్తే మిడిల్ ఏజెస్ అంటే 13వ శతాబ్దం 14వ శతాబ్దం ఆ కాలంలో ఏం జరిగిందంటే అప్పట్లో రోమన్ క్యాథోలిక్స్, ఈసారి ఎంపైర్స్ కాదు కానీ రోమన్ క్యాథోలిక్స్ వారు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది వారు బైబిల్ని వ్యతిరేకించలేదు కానీ బైబిల్ ట్రాన్స్లేషన్ని విపరీతంగా వ్యతిరేకించారు. వీటికి తేడా ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని అంగీకరించకపోవడం వేరేది, పరిశుద్ధ గ్రంథం అందరికీ అందకూడదు అనే దురుద్దేశం వేరే. ఈ యొక్క మిడిల్ ఏజెస్లో ఏంటంటే ఈ బైబిల్ మా ఒక్కరికే అర్థం అవ్వాలి, మేము ఒక్కలమే ఈ బైబిల్ని యాక్సెస్ చేయాలి, మిగతా సామాన్యుల చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని అంటే అలా ఉంటే గనక అందులో ఉన్నటువంటి విషయాలన్నీ వారికి తెలిసిపోతాయి, తెలిసిపోతే వారు మమ్మల్ని వెంబడించరు, మా ఆధిపత్యం పోతుంది, మా అధికారం పోతుంది అనే దురుద్దేశంతో సామాన్య వ్యక్తికి ఎవ్వరికీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం అనేది అందుబాటులోకి రాకుండా చేయడం కోసం వారు కుట్ర చేశారండి. కేవలము లాటిన్ భాషలో మాత్రమే బైబిల్ ఉంటూ ఉండేది ఎక్కువ శాతం. కానీ అప్పట్లో చాలామంది ప్రజలు గ్రీక్ మరియు ఇంగ్లీష్ మాట్లాడేవారండి. వీరికి ఆ భాష రాదు, నేర్చుకుందామన్నా నేర్చుకునేవారు చాలా తక్కువ మంది. ఒకవేళ నేర్చుకున్నా బైబిల్ అందుబాటులో ఉండేది కాదు. ఆఖరికి ఎలాగైపోయిందంటే వారు ఏం చెప్తే అదే దైవ వాక్కుగా ప్రచారం అయిపోయింది. దాన్ని అలుసుగా చేసుకుని వాళ్ళు విపరీతంగా వ్యాపారాలు చేసుకునేవారండి. ఎలాగో మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి వ్యభిచార పాపం చేసి చర్చికి వచ్చి ఆ యొక్క పోప్తోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫాదర్తోనో పాస్టర్తోనో అయ్యా నేను వ్యభిచార పాపం చేశాను, పరిష్కారం ఏంటనంటే వాళ్ళు ఏం చెప్పేవారంటే బైబిల్ గ్రంథం ప్రకారం ఏమని చెప్పాలి, మీరు చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడండి, మీ తప్పును ఒప్పుకోండి, శిక్ష అనుభవించండి, ఆ తర్వాత మీరు దేవుణ్ణి పూర్తిగా అంగీకరించని చెప్పేవారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కొన్ని పత్రికలు కొనుక్కోవాలి, 5,000 పెట్టి 10,000 పెట్టి 20,000 పెట్టి మీరు పాప పరిహారార్థ పత్రికలు మీరు కొనుక్కోవాలి, ఆ పత్రికలు మీరు కొనుక్కుంటే పలానా పాపం పోతుంది. హత్యకి ఒకలాంటి పత్రిక, వ్యభిచారానికి ఒకలాంటి పత్రిక, మోసానికి ఒకలాంటి పత్రిక, తల్లిదండ్రుల్ని వెలివేసి లేదా వాళ్ళని పూర్తిగా బయటికి గెంటేసిన ఒకలాంటి పత్రిక అని చెప్పి కేవలం ఈ పత్రికలు అమ్ముకోవడం కోసం వారు చూస్తూ ఉండేవారండి. ఎందుకని అంటే వ్యాపారం చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. ఇవన్నీ బైబిల్లో లేవనే విషయం వారికి తెలియదు. ఆ కారణం వల్ల ఇలాంటివి ఈ డబ్బు సంపాదించుకోవడం కోసం, అధికారాన్ని వారు గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఈ ట్రాన్స్లేషన్ని పూర్తిగా వారు వ్యతిరేకించారు. ఎవరైనా ఒకవేళ వారికి తెలియకుండా ట్రాన్స్లేషన్ చేస్తే వారికి కఠినమైన శిక్షలు అమలు చేసేవారండి. ఎలాంటి శిక్షలు చెప్పమంటారా? సిటీ మధ్యలో, ఆ యొక్క పట్టణం మధ్యలో ఒక చెక్క దిమ్మల్ని నాటి ఆ చెక్క దిమ్మలకి వారిని కట్టేసి తాళ్లతో కింద కట్టెలు పెట్టి మంట వెలిగించి కాల్చి చంపేసేవారండి. అలాంటి ఒక భయంకరమైన శిక్షలు దేనికి? నరహత్యక, వ్యభిచారానిక, లేకపోతే దొంగతనానికి అంటే కాదు. బైబిల్ గ్రంథాన్ని ఎవరైనా చదవాలనుకుంటే, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే అమలైనటువంటి శిక్షలు ఇవన్నీ కూడా. చూసారా అండి ఎంత దారుణంగా వారు బైబిల్ని వారు గుప్పెట్లో పెట్టుకోవాలని చూశారు. కానీ విలియం టెండేల్ గారు మార్టిన్ లూథర్ గారి యొక్క ఆ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ప్రేరేపితమైనటువంటి విలియం టెండేల్ గారు, జాన్ విక్లిఫ్ లాంటి అప్పట్లో గొప్ప గొప్ప దైవ సేవకులు వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా, తెలుసు ఇలా చేస్తే చంపేస్తారని, అలా తెలుసు కూడా ఆయన ఈ ట్రాన్స్లేషన్ పని ఆయన మొదలుపెట్టాడండి. లాటిన్ భాషలో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేక పుస్తకాలు, న్యూ టెస్ట్మెంట్లో కొన్ని పుస్తకాలని మొత్తానికి సమర్థవంతంగా ఆయన ట్రాన్స్లేట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశాడు. ఇప్పట్లోలాగా అక్కడ మరి ప్రింటింగ్ మెషిన్స్, ఆన్లైన్ లేదు కదండి. అంతా చేవ్ రాతితోనే చాలా వరకు వారు ఇక ట్రాన్స్లేషన్ అంతా చేసి
బై హ్యాండ్ వారు కాపీస్ని ఆయా ప్రజలకు అందిస్తూ ఉండేవారండి. ఈ విధంగా చాలామందికి బైబిల్లో ఉన్నటువంటి వాస్తవం తెలిసింది. కానీ ఒకానొక రోజు ఆయన పట్టుబడ్డాడు. ఆయన స్నేహితుల ద్వారా, కొంతమంది ద్వారా పట్టుబడిన తర్వాత ఆయన్ని ఇందాక నేను చెప్పినట్లుగానే ఆ యొక్క సిటీ మధ్యలో ఒక చెక్క దిమ్మ నాటి అతన్ని కట్టేసి కట్టెలు పెట్టి భయంకరంగా అతన్ని కాల్చి చంపేశారండి. చనిపోతూ ఆయన చెప్పినటువంటి ఆఖరి మాటలు చెప్పమంటారా? దేవా, నా నాయకుల మనస్సును మార్చు, నా యొక్క దేశపు నాయకుల హృదయాన్ని మార్చు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి ఆయన ప్రాణాన్ని ఆయన వదిలేశాడు. సరిగ్గా ఆయన చనిపోయిన 6 నెలలకు నిజంగానే ఆ దేశ నాయకుల హృదయం మారింది. చాలా ఒక ఉజ్జీవంగా వారు ఏం చేశారంటే, ఈ యొక్క ట్రాన్స్లేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి, ఇది ప్రతి సామాన్యుడికి అందాలి అనే ఒక ఆర్డర్ను వారు రిలీజ్ చేయడం ద్వారా అప్పటి నుంచి కూడా ఇక బైబిల్ ట్రాన్స్లేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి అందడం మొదలయ్యాయండి. చూసారా, బైబిల్ని పెర్సిక్యూట్ చేయాలని, బైబిల్ని నాశనం చేయాలని, దేవుని వాక్యాన్ని ప్రజలకు అందకుండా చేయాలని అనేక మంది అనేక విధాలుగా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారండి. మరి అప్పట్లోనే కాదు, ఇప్పటికీ కూడా ఆ పెర్సిక్యూషన్ జరుగుతూనే ఉంది. ఉదాహరణకి కమింగ్ టు ద 20th సెంచురీ, అంటే 20వ శతాబ్దంలోకి మనం వస్తే, ఇప్పుడు అంటే అఫ్కోర్స్ మనం ఉన్నది 21st సెంచురీలో, బట్ మనకంటే ముందు శతాబ్దంలో 20వ శతాబ్దంలో వచ్చినటువంటి పెర్సిక్యూషన్ ఏంటో తెలుసా అండి? ఈ యొక్క ప్రపంచాధినేతలు, నాయకులు ఎవరైతే ఉన్నారో, డిక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో, వారు చేస్తుంది ఏంటంటే వారి దేశాల్లో దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ఎథిజం. ఏంటండి? దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ఎథిజం అంటే నాస్తికత్వాన్ని వారి యొక్క దేశాల్లోనికి వారు ప్రచారం చేసుకుంటూ వచ్చారండి. ఎందుకనండి నాస్తికత్వాన్ని ఎందుకు వారు ప్రచారం చేస్తున్నారనంటే, వారికి ఈ యొక్క దేవుడు అనే అంశము లేదా విశ్వాసం అనే అంశం వారికి అడ్డొస్తుంది. వారి యొక్క దేశాభివృద్ధికి, దేశ పురోగతికి అడ్డొస్తున్నాయి అనే కారణాలతో లాస్ట్ సెంచరీలో అనేక దేశాలు వారి దేశాల్లోనికి ఈ యొక్క ఎథిజంని, నాస్తికత్వాన్ని వారు పెట్టడం మనం చూస్తామండి. ఇప్పటికి చాలా దేశాల్లో ఈ నాస్తికత్వం అనేది ఉంది. చైనాలో ఉంది, ఇంకా రష్యాలో ఉంది, నార్త్ కొరియాలో ఉంది, ఇంకా చాలా చోట్ల ఈ నాస్తికత్వాన్ని చాలా దేశాలు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందకుండా చేసే ప్రయత్నం వారు చేస్తున్నారండి. ఉదాహరణకి దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది సోవియట్ యూనియన్. ఈ సోవియట్ యూనియన్లో బైబిల్ని వారు పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడము, దాన్ని రాకుండా చేయడం లాంటివి వారు చేస్తున్నారు. దేవాలయాల్ని మూసేయడం, పాస్టర్స్ని అరెస్ట్ చేయడం లాంటివి వారు చేస్తున్నారు. సో ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కొన్ని దేశాల్లోనికి బైబిల్కి చాలా వరకు యాక్సెస్ తగ్గిపోయిందండి. ఆ దేశాలు ఏంటంటే, మొట్టమొదటిది నార్త్ కొరియా. మనందరికీ తెలుసు, నార్త్ కొరియాలో ఇప్పటికీ కూడా బైబిల్ చదివేవారంటే భయంకరమైన శిక్షలు ఉన్నాయి. బైబిల్ని ప్రచారం చేయడం అస్సలు అక్కడ ఫుల్లీ రెస్ట్రిక్టెడ్ అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకా సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా అఫీషియల్గా కాకపోయినా అనఫీషియల్గా ఇంకా చాలా దేశాల్లో బైబిల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రజల్లో నాస్తికత్వపు భావాలను, ఎథిజం భావాలను వారు పెట్టి వారి యొక్క డిక్టేటర్షిప్ని కాపాడుకోవడం కోసం, అట్ ది సేమ్ అప్పట్లో రోమన్ క్యాథలిక్స్ ఎలాగైతే వారి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నం చేశారో, ఇప్పుడున్నటువంటి దేశాధినేతలు కొంతమంది వారి ఆధిపత్యం కోసం, వారి డిక్టేటర్షిప్ కాపాడుకోవడం కోసం బైబిల్ గ్రంథాన్ని రానివ్వట్లేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా బైబిల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయండి. స్టిల్ చాలా ప్రాంతాల్లో ఈ బైబిల్ని కాల్చడము, వీటిని పూర్తిగా తీసేయడం లాంటివి చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అరకొరగా వాటిని చెప్తూ సమాజంలో దీని గురించి తప్పుగా ప్రచారం చేసేవారు కూడా ఎక్కువ మంది అయిపోయారండి. అంటే పూర్తిగా విషయాన్ని తెలియచేయకుండా సగం సగం చెప్తూ ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించనివ్వకుండా దీని మీద బురద చల్లే ప్రయత్నం ఇప్పటికీ మన చుట్టూ, మన కళ్ళ ముందే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కానీ దేవుడు మాత్రం ఒకటే చెప్తున్నాడండి, ప్రభు మాత్రం ఒకటే చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశము తలక్రిందులైపోయి పూర్తిగా నాశనం అయిపోతుందేమో కానీ
నేను ఇచ్చినటువంటి ఈ వాక్యంలో ఒక సున్నైనను ఒక పొళ్ళైనను ఎన్నటికీ చెరిగిపోదని ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ప్రభు చెప్తున్నాడు, ఆకాశము భూమి గతించిపోతుందేమో, నా మాటలు ఎప్పటికీ గతింపవు. ఇందాక నేను చెప్పాను కదండి, కొంతమంది దేవుని వాక్యాన్ని లేకుండా చేశారు అనేటువంటి కాలంలో, ఆ యొక్క రోమన్ ఎంపైర్ కాలంలో చాలామంది ప్రజలు దేవుని వాక్యాన్ని కంఠస్థ పట్టడం ద్వారా వారు జ్ఞాపకం ఉంచుకునేవారంటండి. అంటే భౌతికంగా వారి దగ్గర గ్రంథం లేకపోయినా గ్రంథాలు ఉన్నటువంటి చాలా తక్కువ ఉండేవి. అప్పుడు వారు ఏం చేసేవారంటే గ్రంథాన్ని బాగా చదివి ఏకంగా గ్రంథాలనే వారు కంఠస్థం చేసి వారు మననం చేసుకుంటూ ఉండేవారంట. వాళ్ళు ఆ రకంగానే ఈ యొక్క బైబిల్ని వారు స్టోర్ చేసుకున్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భాలు ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఎందుకంటే అంత్య దినాలు సమీపిస్తున్నాయి. దేవుని వాక్యము అందనటువంటి కాలాలు, అందనటువంటి సంవత్సరాలు మన ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మరి చదవవలసినటువంటి అవసరం ఉంది. అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడం, వారు మాత్రం గ్రహించడం కాదు, అనేక మందికి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రపంచంలో యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి ఎంత తీవ్రంగా జరుగుతున్నాయో. అంత్య దినాలు సమీపిస్తున్నాయండి, ఇందుకు దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంకా ఎక్కువగా మనం చదవాలి, ఇంకా ఎక్కువగా అనేక మందికి మనం ప్రకటించాలి. తద్వారా ఈ సత్యము మన నెక్స్ట్ జనరేషన్ వెళ్ళేలాగా మన వంతు ప్రయాసం మనం పడాలండి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని వ్యాపారం చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. బైబిల్ని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలి అనే వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఈ సంఖ్య పెరిగిపోయే కొద్దీ సత్యం తరిగిపోతూ ఉంటుందండి. సత్య వ్యాప్తి అనేది, వాక్యం అనేది, స్వచ్ఛమైన వాక్యం అనేది అందనటువంటి సమయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి ఈ యొక్క విలువైనటువంటి దైవ ప్రేరేపితమైన ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ 10 మందికి ఆ యొక్క సత్యాన్ని మనం తెలియజేసే ప్రయత్నం మనం చేద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీరిచ్చినటువంటి ఈ గ్రంథము ఎంత విలువైందో, ఎంత శ్రేష్టమైందో మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ గ్రంథంపై అనేక దాడులు ఈ గ్రంథాన్ని నాశనం చేయాలని, పూర్తిగా నిర్మూలన చేయాలని వారు ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు నాయన. తండ్రి ప్రభువా, ఈ విలువైనటువంటి ఈ గ్రంథాన్ని కేవలము మేము మా చేతులతో మోస్తూ కేవలము ఆదివారపు ఆరాధనకి మాత్రం తీసుకొచ్చేవారముగా కాక, ప్రతిరోజు ఈ గ్రంథాన్ని ధ్యానించగలిగేటువంటి వ్యక్తులంగా, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి వ్యక్తులంగా మా జీవితాలను మార్చవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా. ఆనాడు ఎంతోమంది వారి యొక్క ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారి ప్రాణత్యాగం చేసి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఈ గ్రంథాన్ని ఇంకా అనేక మందికి అందులాగున అనేక మందికి ఈ గ్రంథం యొక్క విలువను తెలియచేయటకు మా అందరికీ నీ సహాయం దయచేయవలసిందిగా తండ్రి నాయన. తద్వారా మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.